హలో అండి, ఇక మేమైతే అటుకులు బుక్తున్నాం. మా ఇంటికి ఈరోజు పార వచ్చింది. నేను షాప్ కాడికి వెళ్తుంటే చాయ్ పెట్టుకున్నానే, నాకు కూడా కొంచెం పోయవ్వానంటే పోసిన, అటుకులు నాకు కూడా పెట్టి బిడ్డానంటే పెట్టిన. మేమిద్దరం అయితే బుక్తున్నాం. ఏమొక మంచి విషయం చెప్తుందంట, వినండి. పారవా, ఈరోజు నువ్వు ఇంత నిమ్మలంగా ఉన్నావు. 10 అవుతుంది, 10:30 అవుతుంది. మరి ఇంత నిమ్మలంగా కూర్చున్నావు. నువ్వు అప్పుడు ఇప్పుడు మేము ఇప్పుడు 30 దాకా ఉన్నాం. నువ్వు 30 ఏజ్లు ఉన్నప్పుడు మీ పిల్లలు అయితే చిన్నోళ్ళే. మా పిల్లలకు మేము పిల్లలకు కష్టపడుకుంటా చదివిపించుకున్నాము. వాళ్ళు చదువుకొని పోలేదు. కొంత చిన్నోడు వేయండు, పెద్దోడు పోలేదు. ఇక ఇట్నే కట్టపడుకుంటా చదువుకుంటా, నాలుగింద బట్టలు విండుకుంటా వాళ్ళని దాదుకున్నాం. అలా ఊళ్ళో అడకచ్చుకుంటా, అన్నం పెట్టుకున్నా, తినబెట్టుకున్నా, చదువుకున్నా. అప్పుడు ఇప్పుడు పిల్లలు అంటే మరి పిల్లలకు గింత అంత ఏదన్నా అయినా కానీ ఆ పిల్లలు ఇప్పుడు ఏం తినరా. ఇది ఇంత అంత పెడితే బలి మీటికి నోట్ల పెడితే తినబెడితే పోతారు పిల్లలు. ఎందుకు మరి అట్లా? అప్పటి లెక్కలే వేరున్నాయి. ఇప్పటి పిల్లలు చెప్తే తింటలేరు కదా. ఎందుకు ఇంటలేరు? వినాలి, వినిపిస్తే ఇంటలేరు కదా. అంటే ఇప్పుడు మరి మా దగ్గర పోతుందా, లేకపోతే మీరు పెద్ద మనుషులు చెప్తారు? పెద్ద మనుషులు ఎందుకు చెప్తలేరు? ఇక అప్పుడు ఉన్న పిల్లలు ఇప్పుడు నేర్చుకుంటలేరు. ఇప్పుడు వాళ్ళకు తిండి మంచిగా ఉండాలి, బట్టల షోకు, పని షోకు లేదు, బట్టల షోకు పని షోకు లేదు, తిరుగుడు షోకు. మా పిల్లలకు అప్పుడు పిల్లలు మాకు ఇంత అంత పని ఉంటే కూడా పుట్ల పని చేసారు మా పిల్లలు అప్పుడు చిన్నప్పటి నుంచి నేర్పినాం. ఇప్పటి పిల్లలు నేర్చుకుంటలేరు. మరి ఎట్లా అంటావు? నేర్చుకోవాలి, మనమే తల్లిదండ్రులను నేర్చుకోవాలి. మేము నేర్పుకున్నట్టుగా తల్లిదండ్రులు నేర్చుకోవాలి. అప్పుడు తిండి మంచిగా ఉంది, ఇప్పుడు తిండి మంచిగా ఉంది. అప్పుడు గింత అంత గడక వేసుకొని, గడక గంజి వేసుకొని, గిన్నెడంత కలుపుకొని తాగినాం. ఇప్పటిది మంచిగా ఉన్నది కానీ ఇప్పుడు తింటలేరు పిల్లలు. ఎందుకట్లా మరి? వాళ్ళకు అది మంచిదా ఇది మంచిదా ఫుడ్? అదే మంచిది ఉండే కానీ ఇప్పుడు తింటలేరు కదా పిల్లలు. అప్పుడు మందులు లేవు, మాకులు లేవు. అప్పుడు పిల్లలు మంచిగా తినబెట్టుకున్నాం. గడకనైనా కానీ ఇంత గంజి పోసో గంజి అడకచ్చుకొని తినుకుంటా ఉన్నాం. ఇప్పుడు గంజిది ఇంత 2 రోజుల పులుసు కూడా ఒక్కరోజు పొద్దుకడిది పొద్దుగాలు వేసుకొని తింటలేరు కదా ఇప్పటి పిల్లలు. అది మంచిదా ఫుడ్? ఇది మంచిదా? ఇప్పుడు ఇదే మంచిది. ఇదే మంచిది. అదేమో గడకల గంజి పోసుకున్నది, అది గట్టి పాలం. గట్టిగా ఉంటారు మనుషులు, అది మంచిదని. మరి అది గట్టి పాలం, ఇదేమో మెత్తడు కునుకునే ఆవుడు పెయి తాసపోయి ఏదైనా రోగాలు వచ్చినా తట్టుకోలేదు. అప్పుడు మాకు ఇప్పుడు రోగాలు వచ్చినా మేము తట్టుకుంటాను. అంటే నువ్వు ఇండైరెక్ట్ గా చెప్తాను ఇది మంచిది అని. అదే మంచిది. ఏది మాది మంచిది? అదే అప్పుడు కాదు మంచిది, మాది మంచిది. గడక తిన్నోళ్ళం మంచోళ్ళం. మందుకూడు అప్పుడు మందులు లేవు. జొన్న గడకకైనా మందులు ఉన్నాయా, మక్క గడకకైనా మందులు ఉన్నాయా? అట్టిగా వాన నేర్చుకోవాలి. పొద్దుగా లేస్తే ఊడ్చుకోవాలి, చల్లుకోవాలి, బోళ్ళు తోముకోవాలి. మంచిగా నినాదంగా మంచిగా చేసుకొని మంచిగా